యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 40వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తన 40. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఐదో వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని నీ దోషములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు కాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. 15వ వచనం. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గుర్చి నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. అందరం కలిసి చివరి వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తల్ల ఉంచండి. దేవుడు మనందరితో మాట్లాడులాగున మనము దేవుని సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు మా కన్న తండ్రి, మా నాయన యేసయ్యా, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. యొక్క మంటల ఆదివారపు ప్రభు దినమందు నిన్ను ఆరాధించడానికి మేము నీ పాదాల దగ్గర కూడుకొని ఉంటున్నాము తండ్రి. నీ వాక్యాన్ని మాకు వివరించండి, నీ వాక్యాన్ని మాకు పంచండి. తద్వారా నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప, అట్టి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నిన్ను ఆరాధించాలనే ఆశ కలిగి ఉన్నాము. నీ వాక్యము ద్వారా మాకు కావలసిన నూతన తలంపులు దయచేయండి. నీవే మమ్మను దీవించండి. అల్పుడు అయోగ్యుడు ఎంతో పెద్ద అపరాధి నాయన నీ పక్షాన్ని నిలబడటానికి డేర్ చేస్తూ ఉంటుండగా నీవే కనికరించి క్షమించి నీ కృపను దయచేసి నాయన నీ నోటికి బూరగా వాడుకొని నీ శిలువ చాటున మరుగుపరుచుకుని నాయన నీవే కనపడి నీ మాటలు వినపడులాగున నీవే దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఆదివారము కీర్తనలను వరుసగా చదువుకుంటూ ఆరాధన వర్తమానంలో మనము ధ్యానం చేసుకుంటూ ఆరాధనకై సిద్ధపడుతుంటున్నాము. ఈ 40వ కీర్తన చాలా సుప్రసిద్ధమైన కీర్తన. చాలాసార్లు మనం ఆరాధనలో కూడా ధ్యానించి ఉంటాం ఇంతకు ముందు.
40వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. చాలా చాలా గొప్ప కీర్తన. చాలా ఇంకేమంటామంటే చాలా లోతైన గొప్ప తాత్పర్యాలున్న ఈ కీర్తన. కాబట్టి ఈ కీర్తన సందర్భము మనకి ఇక్కడ వ్రాయబడలేదు, కానీ చాలా ఆపదల్లో, సమస్యల్లో పోయిన కీర్తన లాగానే, అంటే 39వ కీర్తన లాగానే తను పాప భారంలో, శత్రువుల ఆపదల్లో కుమిలిపోయి ఉంటున్నప్పుడు దేవుడు విడుదల చేసినప్పుడు వ్రాసిన కీర్తనగా మనకు అర్థమవుతా ఉంటుంది. మొదటి వచనం గమనిస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమగు గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అనే గొప్ప గొప్ప మాటలు చూస్తూ ఉంటున్నాం కదా. కీర్తనకారుడు ఒక గొప్ప భయంకరమైన నాశనకరమైన గుంటలో ఉన్నాడు. అర్థమవుతా ఉందా? అది రియల్గా భౌతికపరమైన గుంట, లేకపోతే అలంకార రూపకంగా చెప్తున్నాడా మనకు తెలియదు, కానీ శత్రువుల బాధ కావచ్చు, తన పాపముల యొక్క ఫలితం కావచ్చు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు కదా. నాశనకరమైన గుంట అన్నాడు, జిగటగల దొంగ ఊబి అన్నాడు కదా. ఈ 2 విషయాలు మనకేం చెప్తాయంటే, బయటికి రాలేని పరిస్థితి కదా. గుంట అంటే ఒక పెద్ద బావిలాగా అనుకోండి. నాశనకరమైన గుంట అంటే అది నాశనం చేసే బావి, చీకటి అయిన బావి, లోతైన బావి కదా. ఆ బావిలో పడితే నాశనం కావటమే కానీ పైకి వచ్చే ఎటువంటి హోప్స్ లేవు, ఎటువంటి ఆశలు లేవు కదా. అటువంటి గుంటలో దావీదు పడ్డాడు. ఇంకేమంటున్నాడంటే, జిగటగల దొంగ ఊబి కదా. ఎంతమందికి ఊబిలో కాలు పెట్టిన అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఊబి అంటే ఏదో తెలుస్తుంది కదా. అది చూడటానికి మంచిగానే ఉంటుంది, కానీ కాలు పెడితే లోపలికి పోతూ ఉంటాం. సో అది దొంగ ఊబి అంటే ఇంకా నువ్వు ఎంత లేవాలని ఎంత తొక్కుతా ఉంటే అంత లోపలికి పోతూ ఉంటావు. సో దావీదు గారు అటువంటి భయంకరమైన మరణ భయములో ఉన్నప్పుడు ఏం చేశారంటే, మొదటి లైన్ చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీవు ఏ పరిస్థితిలోనైనా, లేకపోతే ఇతరులు కల్పించిన వల్లనైనా నీవు ఆ విధంగా నాశనకరమైన గుంటలోకి పోయినప్పుడు, మరలా బయటికి రాలేని, ఎటువంటి ఆశ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నావు? వింటున్నారా? ఎంతకాలం కనిపెడుతుంటున్నావు? కొంతమంది అంటారు, నేను దేవుని కోసం ప్రార్థన చేశాను కానీ దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు, సో నేను వేరే వాళ్ళ సహాయం కోసం పోయాను అన్నట్లు చెప్తా ఉంటారు. కానీ దావీదు ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎట్లా కనిపెట్టుకున్నాడట? చెప్పండి, ఎట్లా? అందరు గట్టి చెప్పండి, ఎట్లా కనిపెట్టాడట? అందరు గట్టిగా సహనముతో అనండి. సో సహనముతో కనిపెట్టుకోవటం అనేది చాలా చాలా కష్టమైన పని. మనం ఎవరికైనా ఎప్పుడైనా బస్సు కోసం కానీ వెయిట్ చేసినప్పుడు, ఆటో కోసం కానీ వెయిట్ చేసినప్పుడు అది రాకపోతే ఎంత మనకి చికాకు పుడుతుంది. ఎవరైనా సహాయం చేస్తా అన్నప్పుడు కదా, పలానోళ్ళు నువ్వు ఒక్క నిలబడు, నీకు వచ్చి హెల్ప్ చేస్తా అన్నారనుకోండి, వాళ్ళు ఎంతకీ రాలేకపోతే మనకి ఎంత చికాకు, ఎంత కోపం వస్తూ ఉంటుంది. మనం సహనముతో కనిపెట్టుకుంటామా? లేదు. సో దేవుడు కూడా అదే పరిస్థితిలో కదా ఆశించాడు, త్వరగా సహాయం చేయాలని ఆశించాడు, కానీ దావీదుకి దేవుని సహాయము అంత త్వరగా రాలేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ఎట్లా కనిపెట్టుకుని ఉన్నాడు చెప్పండి? సహనముతో. ఇంకా 4వ వచనంలో ఏమంటాడంటే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. సో చాలాసార్లు ఈ శోధన వస్తూ ఉంటుంది. నీవు ఈ విధంగా నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు, ఎవరు నీకు సహాయము చేయటానికి ఇష్టం లేకపోతే ఉన్నప్పుడు దేవుని కోసం నువ్వు ప్రార్థిస్తావు, కానీ దేవుడి సమాధానము నీకు అంత త్వరగా రాదు, లేకపోతే నువ్వు అనుకున్న టైంలో రాదు. అప్పుడు ఏం చేస్తామంటే, 4వ వచనం ప్రకారము అబద్ధముల తట్టు తిరుగు వారి వైపు మనం లక్ష్య పెడతామట. ఎవరెవరైతే గర్విష్ఠులుగా గొప్ప గొప్ప మాటలు చెప్పి త్రోవ విడిచి షార్ట్ కట్లో నీకు హెల్ప్ చేస్తా,
కదా, వేరే మార్గం ఉన్నది, దీనికి వేరే మార్గం ఉందంటారు కదా. ఇది ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు, కానీ దీనికి వేరే మార్గం ఉన్నది అంటాడు కదా. ఇది ఇట్టబోతే నీకు కదా డబుల్ బెడ్రూమ్ రాదు, కానీ నీకు ఇంకొక మార్గం ఉన్నది అంటారు. సో త్రోవ విడిచి పక్కకు పెట్టాలి. సో నువ్వు దేవుని వైపు సహనముతో కనిపెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? గర్విష్ఠుల వైపు, అబద్ధాలు చెప్పే వాళ్ళు తిరిగితే నీకు దేవుని కృప, దేవుని ఆశీర్వాదం వస్తుందా? కదా, చెప్పాలా. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత నాశనకరమైన గుంటలో ఉన్నా, ఎంత ఆలస్యమవుతుందని కూడా భావించిన కదా, దేవుడు నా పైన కరుణిస్తాడా లేడనే అనుమానం మనకి రాకుండా మనం ఏం చేయాలి? యెహోవా కొరకు ఎట్లా కనిపెట్టుకోవాలా? సహనంతో కనిపెట్టుకో. హల్లెలూయా. సో దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను అట్లా సహనంతో కనిపెట్టుకున్నా కాబట్టి ఆయన నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊపులో నుంచి నా ప్రార్థన ఆలకించి నన్ను లేపిండో, నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు కదా. బండ మీద, అందరూ బండ అనండి. క్రీస్తు అనే బండ మీద నేను నిలిపిండు. బండ మీద ఇంకేమన్నా మునిగిపోయే ఛాన్స్ ఉంటుందా? బండ మీద ఏమైనా కదా ఊబిలాగా లోపలికి పోయే ఛాన్స్ ఉంటుందా? మంచి ఎత్తైన బండ మీద నువ్వు ఉన్నావు అనుకోండి, వరదలు వచ్చినా ఏమొచ్చినా ఏమన్నా అవుతుందా నీకు? ఏమిగా. సో క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలబెట్టాడు. ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10లో చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 3వ వచనములో ఏమంటున్నాడంటే, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఇచ్చెదరు అంటున్నాడు. హల్లెలూయా. సో దావీదు ఏమనుకున్నాడంటే, నా పని అయిపోయింది అనుకున్నాడు, నేను చనిపోతున్నా అనుకున్నాడు, కానీ దేవుడు బతికించాడు. సో కొత్త జీవితం కదా. చాలామంది ఏమైనా బాగా సిక్ అయ్యి కదా, నా జీవితంలో కూడా చాలాసార్లు అట్లయింది. సిక్ అయి వచ్చినప్పుడు కదా మనం ఏమంటామంటే, ఇది నాకు న్యూ లైఫ్ అంటాం. ఏమంటాము? దేవుడు నాకు కొత్త జీవితం ఇచ్చాడు అంటాం కదా. చావు దగ్గర నుంచి, హాస్పిటల్ నుంచి, యాక్సిడెంట్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే ఏమంటాము? దేవుడు నాకు కొత్త జీవితం ఇచ్చిండు అంటాం. సో దావీదు అదే విధంగా ఏమంటాడంటే, కొత్త జీవితంలో కొత్త పాటలు పాడాలి. హల్లెలూయా. సో ఏమంటున్నాడంటే, కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచాడు, ఆయన నేను స్తుతించారు, అనేకులు దాన్ని చూసి, నా సాక్ష్యాన్ని చూసి, నా సాక్ష్యాన్ని విని భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారట. హల్లెలూయా. కాబట్టి నువ్వు పాడే పాటలు, నువ్వు చెప్పే సాక్ష్యము, నువ్వు చేసే ఆరాధన ఇతరులు ప్రోత్సహించబడే విధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒక ప్రత్యేకంగా, ఒక క్రొత్తగా నీవు దేవుణ్ణి ఆరాధిస్తావో, ఇతరులు ప్రోత్సహించబడతారు. అనేకులు యెహోవా తట్టు తిరుగుతారు. చాలామంది ఆరాధన చేయండి అంటే ఎప్పుడు పాడిన పాటే పాడుతుంటారు, ఎప్పుడు పాడిన క్యాసెటే ఇస్తూ ఉంటారు. ఏంది? నాకు సహాయం చేసావు, నాకు ఆరాధన ఇచ్చావు. కొంతమంది అయితే ప్రార్థనలు కూడా చేస్తున్నారు, 2వ వర్తమానంలో సహాయం చేయండి, బల్లలో సహాయం చేయండి అని ఎంత చెప్పినా ప్రార్థనలు చేస్తున్నారు కదా. నువ్వు నీ జీవితంలో గత వారములో ఎటువంటి దొంగ ఊబిలో ఉన్నావు, ఎటువంటి నాశనకరమైన గుంటలో ఉన్నావు, దేవుడు నిన్ను ఎట్లా పైకి లేపిండు, దేవుడు నిన్ను ఎట్లా బండ మీద నిలవబెట్టిండు, ఆ విషయాలను బట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. అది విన్న వాళ్ళు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అనే అనుభూతి కలిగి వాళ్ళు దేవుని తట్టు తిరిగేటట్లు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా క్రొత్తగా మనం ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలా ప్రతి వారము. వింటున్నారండి? క్రొత్త గీతము అనండి అందరూ. కాబట్టి ఈ వారంలో దేవుడు నీకు ఏమేం చేశాడు? సో ప్రతిరోజు నీవు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నీకు ఆల్రెడీ దేవుని యొక్క రుచి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా నీ సాక్ష్యం ద్వారా, నీ ఆరాధన ద్వారా ఇతరులు దేవుని తట్టు తిరిగేందుకు సహాయం చేస్తాడు. 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అంటున్నాడు. హల్లెలూయా. సో ఇది చాలా చాలా గొప్ప మాట. దేవునికంట నీ పట్ల తలంపులు ఉన్నాయట.
ఎంత గొప్ప మాట అర్థమవుతుందా? నీ పిల్లలకి నీ పిల్లల పట్ల నీకు ఒక ప్లాన్ ఉంటుంది. కొంతమంది పిల్లల పట్ల ఒక ప్లాను, ఒక తలంపు కలిగి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాస్తున్నారు కదా. ఎవరున్నారా మీలో డబ్బులు దాచేవాళ్ళు పిల్లల కోసము? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో పిల్లల కోసం అట్లా డబ్బులు, అంటే నీ పిల్లల పట్ల నువ్వేం కలిగి ఉన్నావు? ఒక తలంపు కలిగి ఉన్నావు. కానీ నీ పట్ల తలంపు ఎవరికి ఉన్నదట? దేవునికి. అందుకే లాస్ట్ వచనంలో కూడా చూడండి, నేను శ్రమల పాలై దీనుడనైతేనే ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అబ్బా, హల్లెలూయా. నీవు దేవుని తలంపులలో ఉన్నావు అన్న విషయము ఎంత గొప్ప ఆదరణ కలిగించే విషయం కదా. ఒక ముఖ్యమంత్రి నీ గురించి ఆలోచన చేస్తున్నాడంటే అంతకంటే భాగ్యం ఉంటుందా? నిన్ను బ్లెస్ చేయాలని, నిన్ను లేపేయాలని కాదు, నిన్ను ఎట్లా అయినా బాగు చేయాలనే ఆలోచన ఒక ముఖ్యమంత్రి కలిగి ఉన్నాడంటే అది ఎంతో ఎంకరేజింగ్ మనకి, అవునా కదా. మనం ఫోన్ చేసి, సార్ కొంచెం నా సంగతి చూడండి అంటే, అరే పొద్దున్నే నీ గురించి ఆలోచించిన రాబాయ్, నీకెందుకు నేనున్నా, నేను ఆలోచిస్తున్నాగా, నీకు ఏదైనా ఒక మార్గం గురించి ఆలోచిస్తున్నా అంటే ఎంత గొప్ప మాట అది, అవునా కదా. కానీ ఎవరు అంటున్నారు ఇక్కడ చెప్పండి? దేవుడు అంటున్నాడు. సో మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైన కదా. యెషయా 55లో చూస్తాం కదా, మీ తలంపుల కంటే, మీ ఉద్దేశముల కంటే నా ఉద్దేశములు ఎంతో గొప్పవి అంటాడు యెషయా 55లో. ఇంకా ఇర్మియా 29:11 చూస్తే, మీ యొడల ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి మీ పట్ల నిరీక్షణకరమైనవే కానీ హానికరమైనవి కావు అంట. సో నేను మీ పట్ల ఉద్దేశించిన ఆ యొక్క ఉద్దేశాలు, ఆ ప్లాన్స్, ఆ తలంపులకు నాకు తెలుసు. అవి మిమ్మల్ని హాని చేయటానికి కావు, మిమ్మల్ని ఆశీర్వదించటానికి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ప్రభు నీవేమని ఆరాధించాలంటే, దేవా నువ్వు నన్ను నాశనకరమైన గుంటలో నుండి పైకి లేపావు, జిగటగల దొంగ ఊబిలోంచి పైకి లేపావు, పాపమనే, శాపమనే, నరకమనే గుంటలో నుంచి నన్ను లేపావు, బండ మీద నన్ను నిలిపావు కదా. నా పట్ల నీకు ఎన్నో తలంపులు ఉన్నాయి, బహు విస్తారమైన తలంపులు ఉన్నాయి, లెక్కలేనన్ని తలంపులు ఉన్నాయి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని మనం ప్రభువుని ఆరాధించాలా. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించిన, నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు అన్నాడు కదా. మన చర్చి యానివర్సరీ రోజు దేవరాజు అంకులు దీని మీదనే చాలా విషయాలు చెప్పాడు కదా. నీకు సాటి అయిన వాడొక్కడు లేడు అని 7 విషయాలు చెప్పాడు. దేవుడికి సాటి అయిన వాడొక్కడు లేడు అనే 7 విషయాలు కదా. దేవుని గొప్పతనములో, దేవుని అద్భుతాలు చేయుటలో నీ వంటి వారు ఎవరు లేరు అని నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చూస్తాం. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడు. సో దేవునికి సాటి అయిన వాడు ఒకడు లేడు అనే తలంపును బట్టి నువ్వు ఈరోజు ప్రభువుని ఆరాధించాలి కదా. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ మన దేవునికి సాటి అయిన వాడు ఎవరు లేరు. ఆయన లాగా మరొకరు లేరు. ఆయన ప్రేమించే విధముగా మరొకరు మనల్ని ప్రేమించారు కదా. 6వ వచనం చూడండి, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అంటున్నాడు. ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు బలులను అర్పించమని అడిగాడు. పాత నిబంధనలో దేవుడు బలులు అర్పించమని అందరికీ ఆజ్ఞాపించాడు. కానీ పాత నిబంధనలోనే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడికట బలుల కంటే ఏమిష్టమట? చెవులు ఉండటం ఇష్టమట కదా. ఏమంటున్నాడు 6వ వచనంలో, బలుల నైవేద్యము నువ్వు కోరటం లేదు కానీ నువ్వు నాకేం పెట్టావంటున్నాడు? చెవులు పెట్టా. బా, ఎంత మాట కదా, మంచి మాట కదా. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బలియటం లెక్క కాదు, బలియటం నీకు ఇంపార్టెంట్ కాదు, కానీ నువ్వు చెవులు పెట్టినా నేను నీకు దాంతో ఏం చేయాలి? నువ్వు చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినకుండా బలి ఇస్తే ఎవడికి కావాలంటున్నాడు. అందుకే 1 సమూయేలు 15వ అధ్యాయంలో సమూయేలు సౌలు గారితో ఏమంటాడు? బలులు అర్పించుట కంటే
ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అంటాడు. పొట్టేళ్ళు గొర్రెలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. వింటున్నారండి? సౌలు ఏమంటాడంటే, దేవుని మాట వినకుండా నేను చాలా గొర్రెల్ని కదా, చాలా పశువుల్ని బలి అర్పించడానికి తెచ్చానంటే సమయాలు గద్దిస్తాడు. బలులు అర్పించడం కంటే ఏది ఇంపార్టెంటో మాట. సో బైబుల్ అంతటిలో ఇది చూస్తాం. ఇక్కడ కూడా దావీదు ఏమంటున్నాడు, నువ్వు బలులు కోరట్లేదు కానీ నాకేం పెట్టినావు అంటున్నాడు, చెవులు. కీర్తన అంటే పోయట్రీ కాబట్టి పోయటికల్గా చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే బలుల కంటే విధేయత ఇంపార్టెంట్. ఈ రోజున పాత నిబంధనలో మనం అందరం మురుసుకుంటాం, నేను బలులు అర్పించను, నేను విధేయత చూపిస్తాను అంటాం. మనకు కూడా చాలా బలులు ఉంటున్నాయి కదా. కొంతమంది బాప్తిస్మం తీసుకుంటారు, అదొక రకమైన బలి. కానీ విధేయత చూపిస్తారా? చందాలేస్తారు, అదొక రకమైన బలి. కానీ చెవులతో వింటారా? కొంతమంది బల్ల అంటే మామూలుగా ఉండదు, అసలు బల్ల తీసుకోకపోతే ఎట్టనో అనిపిస్తుంది అంటారు. బల్లా తీసుకోవాలి. సో ఇవన్నీ బాప్తిస్మము, బల్ల, కానుకలు, చర్చికి రావటం, ఇవన్నీ ఏమైనాయి అంటే నీ జీవితంలో ఒక ఆచార సంబంధమైన బలులాగా అయిపోయినాయి. పాత నిబంధనలో వాళ్ళు ఏ విధంగా విధేయత చూపించకుండా బలులు అర్పించారో, కొత్త నిబంధనలో నీవు ఈ రకమైన బలులు అర్పిస్తున్నావు. వింటున్నారా? కానీ నువ్వు చెవులు దేవుడికి ఈటల. బాప్తిస్మం ఓకే సూపర్, చందా ఓకే సూపర్, చర్చికి వస్తున్నావు ఓకే సూపర్, అన్నీ ఓకే. కానీ విధేయత ఉందా? విశ్వాసం ఉందా? కోడిగుడ్లు పట్టుకొని ఇయ్యాలే కొంతమంది పోయారట పిల్లగాలు. ఇంకా రేపు ఇంకెన్ని గుడ్లు బాగా కొడతారో చూడాల. సో చర్చికి ఆదివారం వచ్చి సోమవారం కోడిగుడ్లు పట్టుకొని పోతే విధేయత చూపించినట్లా? రేపు రంగులు పూసుకుంటే విధేయత చూపించినట్ట? చర్చికి రావడం, బలలో పాల్గొనటం, సందా వేయటం అది ముఖ్యమా, విధేయత ముఖ్యమా? చెప్పండి, ఏది ముఖ్యమో? విధేయత. ఏమంటున్నాడు చూడండి, బలులనైనను నైవేద్యములను నీవు కోరుటలేదు కానీ నీవు నాకు చెవులు నేర్పు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైన నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. ఆచారాలు చేయటానికే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఆదివారం చర్చికి పోయి వస్తే చాలు, నా పని అయిపోయింది, పొయ్యి ఆడ ఒక గొర్రెపిల్ల బలి అర్పించినట్టు, ఇంక కథం. విధేయత దేవుని చిత్తం. దావీదు ఏమంటున్నాడు చూడు, చెప్పండి, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ రోజుల్లో విధేయత చూపిస్తే మీకు సంతోషంగా ఉంటుందా? అవిధేయత చూపిస్తే సంతోషంగా ఉంటుందా? నిజం చెప్పండి. మీకు సంతోషం ఎక్కువ యాడ్ నుంచి వస్తుంది? దేవుని మాట అంటే సంతోషంగా ఉంటుంది. అరే రేపు రంగులు పూసుకోవద్దురా అంటే సంతోషమా? పూసుకోండి అంటే సంతోషమా? పైకంటాం విధేయతే నాకు సంతోషం, దేవుని చిత్తమే నెరవేర్చే సంతోషం. కానీ మనకి ఎట్టుంటుందంటే దేవుని చిత్తం నెరవేర్చాలంటే ముళ్ళ కంప మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది. మనం దానియేలు గురించి పోయిన వారం చదివా. దానియేలు ఏం చేశాడు? దేవునికి విధేయత చూపించాడా? ప్రజలకు భయపడ్డాడా? చెప్పండి. దేవునికి విధేయత చూపించాడా? మరణ శిక్షకు భయపడ్డాడా? దానియేలు బహిరంగంగా దేవునికి సాక్ష్యం కలిగి తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడు. సో దానియేలు బహిరంగంగా తన విశ్వాసాన్ని ప్రకటించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? బహిరంగంగా మన విశ్వాసాన్ని దాచిపెట్టుకొని వాళ్ళతో కలిసిపోతున్నాం. ఎంత భయంకరం! కాబట్టి తల్లిదండ్రులు రేపు మీ పిల్లగాలను పోనీయకుండా చూసుకోవాలి. అదేమున్నది, రంగేగా అంటే ఏమవుతున్నావు నువ్వు? వాడికి ఫ్రీడమ్ ఇస్తున్నావు. ఆ ఫ్రీడంతో వాడు ఏం చేస్తాడు? విధేయతలో నీకు రీజనింగ్ ఉండకూడదు. వింటున్నారా? చెప్పిన మాట వెంటనే వినాల, దేవుని మాట. పౌలు గారు ఏమంటాడంటే ఒక మాట, అన్నీయు చేయతగినవి కానీ అన్నీయు లాభకరములు కావు, అన్నీయు ఆశీర్వాదకరములు కావు. అందుకే పౌలు గారు ఏమంటారు, నేను మాంసం కూడా తినను అంటాడు. మాంసం తింటే తప్ప అంటే తప్పు కాదు, కానీ నాకు అది
క్షేమము కాదు, ఆశీర్వాదం కాదు. ఎవరి మాటలు ఇవి? పౌలు గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత ప్రాముఖ్యము. తర్వాత ఈ 6, 7, 8 వచనాలు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా ఏ మాటలు చెప్తాడు? హెబ్రీ 10, 8, 9లో కూడా మనము గమనిస్తే యేసు ప్రభు వారు ఇవే మాటలు అంటాడు. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని ఎవరంటున్నారు చెప్పండి? యేసయ్య అంట. కాబట్టి యేసు ప్రభు వారు, మనం ఈ వారంలో గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. యేసు ప్రభు వారు ఎవరి చిత్తం నెరవేర్చారు? తండ్రి చిత్తం నెరవేర్చారు కదా. యేసు ప్రభు వారు తండ్రికి సంపూర్ణ విధేయత చూపించాడు. ఎంత గొప్ప మాదిరి అర్థమవుతుందా? అది ఎంత కఠినమైన ఘోర మరణ శిక్ష, అంతకంటే పాపాన్ని తన పైన వేసుకోవటం ఇంకా యేసయ్యకు వేదనకరమైన విషయం. ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయనలో నాలో పాపం ఉన్నదని ఎవడైనా ప్రూవ్ చేస్తాడని ఆయన సవాలు వేశాడు. అవునా కాదండి? ఆయన యుగాల నుంచి సజీవుడిగా జీవించి ఉన్నా కానీ ఎప్పుడూ ఎక్కడ ఎటువంటి పాపము లేదు. కానీ ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి తన మీద నీ పాపం నా పాపం వేసుకోవటానికి సిద్ధపడ్డాడు. పాపానికి వచ్చు జీతము మరణం. కాబట్టి ఆయన నీ పాపాన్ని తన పైన వేసుకొని ఆ జీతాన్ని ఆయన అనుభవించాడు. ఆ ఫైన్ ఆయన కట్టాడు. నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన ఏమయ్యాడు? కలువరి శిలువలో మరణించాడు. ఎవరైనా చనిపోతే కదా నల్ల రిబ్బన్లు కట్టుకొని అదొక బ్లాక్ డే, బ్యాడ్ డే అంటాం. కానీ యేసయ్య చచ్చిపోయినప్పుడు అదేమైంది? గుడ్ ఫ్రైడే. మనం నల్ల బట్టలు కట్టుకోము. ఏం బట్టలు కట్టుకుంటాం? తెల్ల బట్టలు కట్టుకుంటాం. ఎందుకు? యేసయ్య చనిపోయాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే. ఎందుకు? మన పాపాలు ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరం దయచేసి తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ ఒకసారి యేసయ్య కలువరి సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందరూ తల్ల వంచండి, మోకరించండి. ఆరాధన చేయటానికి సమయం ఇది. నీలో విధేయత ఉన్నదా, లేకపోతే నీవు కేవలము బలులు మాత్రమే అర్పిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుడు నిర్మించిన చెవులను వాడకుండా, మాట వినకుండా, విధేయత చూపించకుండా ప్రార్థనలు పెట్టుకోవటం, కానుకలు ఇవ్వటం, భోజనాలు పెట్టడం, స్నాక్స్ పెట్టటము, ఇవే ఇట్లాంటి బలులు ఇర్పిస్తూ ఉంటే దేవుడు అంటాడు, నిన్ను బలులు ఎవడు తెమ్మన్నాడు రా, నేను నీకు చెవులు పెట్టినా అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఆ విధంగా సంపూర్ణ విధేయత చూపించాడు, మనకు మాదిరికరంగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీకు బదులుగా కలువరి శిలువలో మరణించాడు, సంపూర్ణ విధేయత చూపించాడు. కాబట్టి నీవు ప్రభువుని ఆరాధిస్తావా? ఆయనకు నీ ఎడల ఉన్న తలంపులు బహు విస్తారములు, వాటి లెక్క చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా ఉన్నాయి. యెహోవా నీకు సాటి అయిన వాడెవరున్నారు? యేసయ్యా నీకు సాటి అయిన వాడెవడున్నారు? నీ ప్రేమకు సాటి ఏది అని నువ్వు ప్రభువుని ఆరాధించు. కాబట్టి అందరూ ఆ ప్రభు సిలువను తలంచు, ప్రభువుకి నీ పట్ల ఉన్న తలంపులను తలుస్తూ ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించాల్సిందిగా మనం చేస్తుంటున్నాం.